హాయ్ గైస్, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ వైటీ. సో ఏప్రిల్ 10వ తారీఖుని వివో V50e మొబైల్ అయితే లాంచ్ చేసిందనమాట. సో ఇది వివో V50ఈలో వస్తున్న సెకండ్ మొబైల్ అనమాట. ఆల్రెడీ వివో V50 సిరీస్లో V50 అయితే లాంచ్ చేసింది. ఇంకా V50 ప్రో అయితే లాంచ్ చేయలేదు. కానీ మీకు V50కి V40కి ఎటువంటి పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. కాకపోతే మీకు సేమ్ ప్రాసెసర్ అనమాట రెండిట్లో కూడా. అండ్ వివో V50కి V40కి కూడా చేంజెస్ ఏం లేవు. జస్ట్ డిస్ప్లేలోని అండ్ అలాగే ఐపీ రేటింగ్స్లోని డ్యూరబిలిటీలోని ఇవే చేంజెస్ అనమాట. పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. నోటీసబుల్ చేంజెస్ అయితే అంతగా ఏం లేవు. అండ్ ఇది ఎంత ప్రైస్కి వస్తుంది? 28,000, 28,000 అలా వస్తుంది బేస్ వేరియంట్. ఆ ప్రైస్ దీన్ని తీసుకోవచ్చా లేదా అనేది గురించి మాట్లాడదాం మనం ఈ వీడియోలో. కాకపోతే ఈ మొబైల్స్ ఏంటంటే ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అనమాట. వి సిరీస్ అన్నీ కూడా నేను అన్ని వీడియోస్లో చెప్తున్నాను మీకు. సో ఇది ఆ ప్రైస్ తీసుకోవచ్చా అంటే, ఆఫ్లైన్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఆఫ్లైన్లో వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టి ఫోన్ మెల్లిగా కొనిపించేస్తారు. మరి ఆ ప్రైస్‌కి ఇది తీసుకోవచ్చా? లేదా ఈ మొబైల్‌కి పోటీ ఏంటి అనేది మనం వీడియోలో కంప్లీట్‌గా ఇది మాట్లాడదాం. సో మీరు మన ఛానల్ చూడడం ఫస్ట్ టైమ్ అయితే మన ఛానల్‌లో వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఎయ్యండి. మీకు ఈ మొబైల్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి మొత్తం అంతా చూసిన తర్వాత. ఓకే. ఫస్ట్ అయితే మనం దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం స్క్రీన్ పైన. సో ఇది మీకు 6.77 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే అనమాట. 120 హెర్ట్జ్ డిస్‌ప్లే. క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే ఇది. అండ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ కూడా 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటాయి. 5600 ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది ఈ మొబైల్ అయితే. సో ఇప్పుడు ఈ రెండిటి మధ్య చేంజెస్ ఏం చేశారన్నది మాట్లాడదాం అనమాట. సో డిస్‌ప్లేలో అయితే మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు. వివో V40కి, వివో V50కి డిస్‌ప్లేలో గానీ, ప్రాసెసర్‌లో గానీ ఎటువంటి చేంజెస్ అయితే ఏం లేవు. కాకపోతే మీకు నిట్స్ అయితే తగ్గించారు. క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే తీసుకొచ్చారు కాబట్టి 4500 నిట్స్ నుంచి 1800 నిట్స్‌కైతే డౌన్‌గ్రేడ్ అయితే చేశారు డిస్‌ప్లే. కానీ మీకు మంచి డిస్‌ప్లేనే. డిస్‌ప్లే అయితే మంచి డిస్‌ప్లేనే. అండ్ ఇంకా మీకు కెమెరాస్ మిగతా అన్నీ కూడా సేమ్ అనమాట. ఐపీ రేటింగ్ తీసుకొచ్చారు. IP68, 69 2 ఐపీ రేటింగ్స్ అయితే తీసుకొచ్చారు. సో అది ఇంకా కంప్లీట్‌గా మనం చూద్దాం. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇందులో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్‌ని మనం 10,500కి కూడా చూసాం ఈ ప్రాసెసర్‌ని. రీసెంట్‌గా ఇన్ఫినిక్స్ నోట్ 50 ఎక్స్ మొబైల్‌లో చూసాము. సో అదే సేమ్ ప్రాసెసర్ అనమాట. దాన్నే మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకంటే దీన్ని వీళ్ళేంటంటే ఒప్పో F29 ప్రోకి ప్రో ప్లస్, ప్రో 2 మొబైల్స్ లాంచ్ చేశారు కదా! ఒప్పో F29 అండ్ F29 ప్రో 2 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. సో F29 ప్రో ఇదే ప్రైస్ రేంజ్‌లో మనమైతే చూసాము. అందులో వాళ్ళు ఏమేమైతే తీసుకొచ్చారో సేమ్ అదే స్పెసిఫికేషన్స్ వీళ్ళు కూడా ఇదైతే వాళ్ళకి పోటీగా అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది ఈ రెండిటి మధ్య కూడా మనం కంపారిజన్ వీడియో కూడా చేద్దాము. అండ్ అలాగే రేపు మనకైతే ఇంకొక ఫోన్ అయితే వస్తదనమాట. ఆహ్, రివ్యూ అయితే. సో ఈ వీక్, నెక్స్ట్ వీక్ కొంచెం బిజీగా అయితే ఉంటాయి. వీడియోస్ అయితే కాస్త ఎక్కువ రావచ్చు. అండ్ అలాగే వచ్చిన అన్ని ఫోన్స్‌కి కూడా దానికి ఏది కంపారిజన్ అంటే దానికి ఏది పోటీ అని చెప్పి ఏ ఫోన్‌కి ఏ ఫోన్ పోటీ అని చెప్పి కంపారిజన్ వీడియోస్ కూడా వస్తాయి. సో ప్రాసెసర్ ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్. ఇది 4 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 2.5 గిగాహెర్ట్జ్ వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్. 8 కోర్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఇది మీకు నార్మల్ యూసేజ్‌కి మంచి ప్రాసెసరే. అండ్ గేమింగ్ కూడా ఇది క్యాపబుల్ 90 ఎఫ్‌పిఎస్ వరకు గేమింగ్ క్యాపబుల్ ఉంటుంది. కాకపోతే ఇందులో 60 ఎఫ్‌పిఎస్ వరకు మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. హెవీ గేమర్స్‌కి అయితే మీకు ఈ ఫోన్ అయితే పనికిరాదు. ఇది కంప్లీట్‌లీ ఆఫ్‌లైన్ టార్గెటెడ్ ఫోన్. అండ్ అలాగే నెక్స్ట్ మనం ర్యామ్ చూసుకుంటే 8 జీబీ ర్యామ్‌తో వస్తుంది. LPDDR4X ర్యామ్. ప్రోస్ అండ్ కాన్స్ సెక్షన్‌లో మాట్లాడేద్దాం దాని గురించి. సో డిస్‌ప్లే గురించి మాట్లాడితే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇందులో మీకు 1800 నిట్స్ వరకు హై బ్రైట్‌నెస్ మోడ్ ఉంటుంది. 1300 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ మోడ్ అయితే ఉంటుంది. మీరు సన్‌లైట్‌లోకెళ్ళినప్పుడు పర్లేదు, డిస్‌ప్లే ఓవరాల్‌గా బానే ఉంటది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా అన్నీ బానే ఉంటాయి. అండ్ మీకు HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు నెట్‌ఫ్లిక్స్ మీకు HDRలో ప్లే అవుతుంది. అండ్ అలాగే మీకు L1 సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు అన్ని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇయన్నీ కూడా మీరు ఓటీటీ కంటెంట్ అంటే హెచ్‌డీలో అయితే చూసేయొచ్చు.
అండ్ అలాగే డిస్‌ప్లే ప్రొటెక్షన్ విషయానికొస్తే మీకు డిస్‌ప్లే వచ్చేసి డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. డ్రాప్ టెస్ట్ గాని, లేకపోతే స్క్రాచ్ ప్రూఫ్ గాని ఉంటది. డ్రాప్ అండ్ స్క్రాచ్ ప్రూఫ్ ఉంటది. కాకపోతే నార్మల్‌గా మీకు బానే ఉంటది. ప్రొటెక్షన్ అయితే బానే ఉంటది. ఇది మీకు 7.61 థిన్ అయితే ఉంటుంది. అండ్ 186 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు బ్యాక్ అండ్ సైడ్స్ మీకు ప్లాస్టిక్ బాడీ వస్తుంది. అండ్ ఐపీ రేటింగ్ వస్తే IP68 అండ్ IP69 రేటింగ్స్ అయితే వస్తుంది. సో, మంచిదే ప్రొడక్షన్ ఐపీ రేటింగ్ అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే ఇది మీకు కంప్లీట్ డస్ట్ ప్రూఫ్ ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మీకు కెమెరాస్ మంచి కెమెరాస్ ఇచ్చారు. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ కెమెరాస్ మంచి కెమెరాస్ ఇచ్చారు. సో, మీరు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగా పిక్సెల్ సోనీ IMX882 సెన్సార్‌తో వస్తుంది. మంచి సెన్సార్ ఇది. ఈ సెన్సార్‌తో మనం చాలా ఫోన్స్ చూసాం. అండ్ అలాగే మీకు వివో V40లో కూడా ఇదే సేమ్ కెమెరా ఫ్రంట్ 50 మెగా పిక్సెల్ కెమెరా అండ్ 8 మెగా పిక్సెల్ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఆ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మీకు ఇంకొంచెం మంచి కెమెరా ఇచ్చుంటే బాగుండనిపించింది. దాని గురించి నేను ప్రోస్ అండ్ కాన్స్ సెక్షన్‌లో అయితే మాట్లాడతాను. అండ్ అలాగే కెమెరాలో మీకు చాలా మోడ్స్ అయితే ఉంటాయి. కెమెరాలో మీకు పోర్ట్రైట్ మోడ్స్ అయితే ఉంటాయి. వెడ్డింగ్ స్టైల్స్ పోర్ట్రైట్ ఉంటాయి. అండ్ అలాగే చాలా చాలా పోర్ట్రైట్ స్టైల్స్ మీకు ఉంటాయి. మీరు స్క్రీన్ మీద ఇమేజెస్ అయితే చూడొచ్చు. వెడ్డింగ్ స్టైల్స్ పోర్ట్రైట్స్ ఉంటాయి. అండ్ అలాగే మీకు అది ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. వీళ్ళు కొన్ని డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పోర్ట్రైట్ ఇమేజెస్ ఆహ్, మోడ్స్ అయితే తీసుకొస్తున్నారు. ఆ మోడ్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అలాగే మీకు ఆ వీడియో రికార్డింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఇది మీకు 4K 30 ఎఫ్‌పిఎస్‌లో మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసి అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మీరు 4K 30 ఎఫ్‌పిఎస్ వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా మనకి 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో, అది కూడా మీకు మంచి కెమెరానే ఇచ్చారు. అండ్ మీకు బ్యాక్ సైడ్ ఇంకొక లైట్ అయితే ఉంటుంది. ఆరా లైట్ అని చెప్పి. సో, ఇది మీకు నైట్ టైమ్ అయితే బాగా యూజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ వివో V40 సీరీస్, వివో V50 సీరీస్‌లో కూడా చూసారు. వివో V50లో చూసారు. వివో V50ఈలో కూడా తీసుకొచ్చారు. వివో V50లో మీకు లైట్ ఆ లైట్ ఏంటంటే మీకు నోటిఫికేషన్స్ యూజ్ అయితుంది. అండ్ అలాగే మీకు లైట్‌కి బ్రైట్‌నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మరి ఇందులో కూడా అలానే తీసుకొచ్చారు. సో, ఇది మీకు నైట్ టైమ్ ఫోటో తీసేటప్పుడు అంటే మీరు డిఫరెంట్ డిస్కో లైట్స్ డిస్కో టైప్ ఆఫ్ లైట్స్ మీకు ఫేస్ మీద పడ్డట్టయితే మీకు ఆ టైంలో మీరు ఫోటో తీసుకున్నప్పుడు మీకంత పర్ఫెక్ట్‌గా మీకు ఫేస్ మీద లైట్ అయితే ఉండగా మీకు ఇమేజ్ తీసుకున్నప్పుడు ఆ ఫోటో అయితే మీకు సరిగ్గా రాదనమాట. ఈ లైట్ ఏం చేస్తదంటే మీకు ఫేస్ మీద ఈ లైట్ అయితే పడి సో, ఈ లైట్‌తో మీకు ఇమేజ్ అయితే జనరేట్ చేస్తది. సో, మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ఆఫ్ అండ్ ఆన్ చేసినప్పుడు ఎలా అయితే ఫోటోస్ వస్తాయో. అండ్ అలాగే కెమెరాస్ అయితే 2 కూడా మంచి కెమెరాస్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఆ బ్యాక్ సైడ్ కెమెరానే అది ఇంకొంచెం మంచిది తీసుకొచ్చుంటే బావుండేది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 ఎంపీ కాకుండా 13 మెగా పిక్సెల్ ఏదైనా ఇచ్చుంటే ఇంకొద్దిగా యూజబుల్ కెమెరాలా ఉండేది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికొస్తే 5600 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అండ్ ఈ ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసి మీరేంటంటే 20 మినిట్స్‌లో మీకు 50% ఛార్జ్ అయితే అవుతుంది. 50 మినిట్స్‌లో కంప్లీట్ ఛార్జ్ అయితే అయిపోతుంది. 0-100% అయితే ఛార్జ్ అయితే అయిపోతుంది. స్టోరేజ్ విషయానికొస్తే మీకు 2 స్టోరేజ్ వేరియంట్స్‌లో వస్తుంది. 128 జీబీ అండ్ 256 జీబీ అండ్ ఇది యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఏం చేయలేం మనం ఆఫ్‌లైన్ డైరెక్టెడ్ ఫోన్ కాబట్టి దండం పెట్టి వదిలేం తప్ప ఏం చేయలేం. వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.4 సపోర్ట్‌తో అయితే వస్తుంది. అండ్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ ఇందులో మీకు సెన్సార్స్ అయితే అన్నీ ఉంటాయి. సెన్సార్స్ అయితే ఏమీ అయితే స్కిప్ అయితే చేయలేదు. అండ్ మీకు ఈ మొబైల్‌లో ఆడియో జాక్ కూడా ఉండదు. టైప్ సి నుంచి మీరైతే ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మీకేంటంటే ఈ హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ గాని ఇలాంటివేమి ఉండవనమాట. డాల్బీ అట్మాస్ గాని ఇలాంటివేమి ఉండవు. సో, వివో వాళ్ళది వివో సూపర్ ఆడియో ఉంటుంది. సో, దాని నుంచి మీరైతే ఆహ్, యూజ్ అయితే అవుతుంది అదైతే మీకు. అండ్ అలాగే మీకు ఎఫ్ఎం రేడియో ఉండదు. స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఎన్ఎఫ్‌సి, ఐఆర్ బ్లాస్ట్ ఇలాంటివైతే ఏమి ఉండవనమాట ఈ ఫోన్‌లో. అండ్ సాఫ్ట్‌వేర్ అండ్ అప్డేట్స్ విషయానికొస్తే ఈ మొబైల్ మీకు ఆండ్రాయిడ్ 15 ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ అలాగే మీకు వివో వాళ్ళది ఫన్ టచ్ ఓఎస్ 15తో వస్తుంది. అండ్ ఇది మీకు కస్టమ్ యూఐ కాబట్టి కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. కాల్ చేసినప్పుడు రికార్డ్ చేసి అవతల వాళ్ళకైతే వినిపించదు. అండ్ అలాగే మీకు యాప్‌లు క్లోన్ చేసుకోవచ్చు. యాప్ లాక్ చేసుకోవచ్చు. యాప్ హైడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి. కస్టమ్ యూఐ కాబట్టి. అండ్ సాఫ్ట్‌వేర్ అండ్ అప్డేట్స్ విషయానికొస్తే 3 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. ఇంకో 3 ఇయర్స్ వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇది 8 జీబీ, 128 జీబీ దగ్గర దగ్గరలో మీకు 28,000 దగ్గర అయితే ప్రైస్ అయితే పడుతుంది. సో, ఆ ప్రైస్‌కైతే
నాకు తెలిసి ఈ ప్రాసెసర్ వీళ్ళు ఏమైనా చేంజెస్ తీసుకొచ్చుంటే బావుండేది. సో, ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. ప్రోస్ అండ్ కాన్స్ నేను ఫస్ట్ కాన్స్ మాట్లాడేస్తాను. తర్వాత ప్రోస్ గురించి మాట్లాడతాననమాట. సో, ఫస్ట్ మనం కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మెయిన్ ప్రైజ్ అండ్ ఆ ప్రాసెసర్. నాకు తెలిసి వీళ్ళు ప్రాసెసర్‌ని అప్‌గ్రేడ్ చేసుండొచ్చు. అంటే వివో వి40ఈకి సక్సెసర్ వివో వి50ఈ కాబట్టి. సో, వీళ్ళేంటంటే ఇప్పుడు వీళ్ళు 22,000, 23,000, 24,000లోనే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చూస్తున్నాం. ఏమైనా ఆ ప్రాసెసర్ తీసుకొచ్చుంటే మనకి 90 ఎఫ్‌పిఎస్‌లో గేమింగ్ అండ్ కొంచెం ఇంకొంచెం బెటర్ తీసుకొచ్చినట్టు కొంచెం మంచి అప్‌గ్రేడ్ తీసుకొచ్చినట్టు ఉండేదేమో ప్రాసెసర్‌కైతే. సో, ఆ ప్రైస్‌కి అది వర్తా అంటే ఆఫ్‌లైన్ టార్గెటెడ్ కాబట్టి వాళ్ళు క్యాష్ చేసుకోవడానికనమాట ఈ ఫోను. సో, మీరైతే ఒకసారి ఆలోచించండి ఈ ఫోను గురించయితే. ఒక్కో విధంగా అయితే మంచి ఫోనే. కాకపోతే మనకి ఆ 30, 28 నుంచి 32 లోపు వివో వాళ్ళు చాలా ఫోన్స్ ఉన్నాయి. వివో టీ3 అల్ట్రా ఒకటుంటది. టీ3 అల్ట్రా అది కూడా చాలా మంచి ఫోన్ అది. అది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ఏదో ప్రాసెసర్‌తో వస్తుందనమాట. సో, అది మీకు ఏంటంటే ఐపీ రేటింగ్ అండ్ మీకు మెట్రిక్ రేట్ సర్టిఫికేషన్ అయితే ఉండదు. అండ్ మిగతా అంతా సేమ్ ఉంటాయి. మీకు ప్రాసెసర్ ఇంకొంచెం బెటర్ ఉంటుంది అదైతే. అండ్ మీకు 30,000లో మీకు ఇంకా మంచి ఫోన్ కోసం మీరు చూస్తున్నట్టయితే మాత్రం మీకు బెస్ట్ కెమెరా ఫోన్ అవుతుంది. రియల్‌మీ 14 ప్రో ప్లస్ అయితే మీకు మంచి ఫోన్ అవుతుంది. లేదంటే మీకు ఇంకా మంచి ఫోన్స్ ఉన్నాయి. మోటోలో ఉన్నాయి. మోటో 50 సీరీస్ ఉన్నాయి. అండ్ అలాగే మీకు రీసెంట్‌గా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400, 7300 సక్సెసర్ అనమాట ఆ ప్రాసెసర్. సో, ఆ ప్రాసెసర్‌తో మీకు మోటో H60 ఫ్యూజన్ దిగింది. సో, అది మీకు ఆహ్, బానే ఉన్నాయి. కెమెరాస్ అది బానే ఉన్నాయి. కొంచెం ఫ్రంట్ కెమెరా కొంచెం నార్మల్‌గా ఉంది. దాని వల్ల అప్‌గ్రేడ్స్‌లో ఇంకొంచెం బెటర్ జేస్తారు. ప్రాసెసర్ పరంగా మనకి ఈ ప్రైస్‌కి ఎంత వర్త్ అయితే కాదనమాట ప్రాసెసర్ అయితే. అండ్ అలాగే మీకు ఐపీ రేటింగ్ ఇచ్చారు కాబట్టి ఓకే. అండ్ అలాగే మీకు యూఎఫ్ఎస్ 2.2 అండ్ ఎల్‌పిడిడిఆర్4 ర్యామ్. సో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదనమాట. ఇంత ప్రైస్ పెడతారు. అండ్ అలాగే వీళ్ళు తీసుకొచ్చిన వివో వి50లో కూడా ఎల్‌పిడిడిఆర్4 అండ్ యూఎఫ్ఎస్ 2.2తో తీసుకొచ్చారు. పోనీ ఇక్కడ ఏమన్నా అది చేంజ్ చేస్తే మాత్రం అది ఎవడు కొనడనేమో మరి. ఇక్కడైతే అసలు చేంజెస్ ఏం చేయలేదసలు. అండ్ 8 మెగా పిక్సెల్. ఆ 8 మెగా పిక్సెల్ కెమెరాని అలా పట్టుకొని వస్తున్నారనమాట. దాన్ని మరి దాంతోటి ఏం జేసుకోమంటారో తెలీదు. అండ్ అది మీకు మ్యాక్రో కెమెరా కూడా అదే 8 మెగా పిక్సెల్ కెమెరా యూజ్ అయిద్ది. అండ్ కెమెరాలో ఇంకొక ఫీచర్ చెప్పడం అయితే మర్చిపోయాను. అదేంటంటే మీకు ఈ మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసి మీరు 1x, 1.5x అండ్ 2x వరకు మీరు పోర్ట్రేట్స్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. జూమ్ చేసుకొని మెయిన్ కెమెరాలో ఇన్ సెన్సార్ జూమ్ అయితే ఉంటదనమాట. 1x, 1.5x అండ్ 2x ఈ 3 మోడ్స్‌లో మీరు ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. మంచి ఆప్షన్ ఇది గూడా. సో, ఇంకా మీకు కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు అంతే అనమాట. కాన్స్ అయితే డిస్‌ప్లే గూడా మీకు ఆహ్, బ్రై విట్ ఇది బ్రైట్‌నెస్ అయితే తగ్గించేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రోస్ గురించి మాట్లాడదాం. ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి డిజైన్ అనమాట. వి సీరీస్‌లో మీకు బెస్ట్ ఏంటంటే డిజైన్. డిజైన్ అండ్ ఓవరాల్ లైట్ అనమాట. అండ్ అలాగే ఏఐ ఫీచర్స్ చాలా ఉంటాయి ఇందులో. ఏఐ ఫీచర్స్ గురించి మనం అసలు మాట్లాడుకోలేదు. ఏఐ ఫీచర్స్ మీకేంటంటే ఏఐ ట్రాన్స్‌క్రిప్షన్ అసిస్ట్ ఉంటుంది. అదేంటంటే మీకు కాల్స్ మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకున్నా, లేదంటే మీరు ఏదైనా ఆడియో రికార్డ్ చేసుకున్నా, లేదు మీరు మీటింగ్స్ ఏమైనా రికార్డ్ చేసుకున్నా, అది మీకేంటంటే టెక్స్ట్ ఫార్మాట్‌లోకైతే ఇచ్చేస్తుంది. అండ్ ఏఐ ఫోటో ఎన్హాన్సర్ ఉంటుంది. అండ్ మీకు ఏఐ మోషన్ డీప్లర్ ఉంటుంది. అండ్ అలాగే జెమినీ అసిస్టెంట్‌తో వస్తుంది. అండ్ మీకు గూగుల్ వాళ్ళది సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఏఐ ఎరేజర్ అయితే ఉంటుంది 2.0 అండ్ మీకు ఇంకా చాలా ఏఐ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఏఐ సూపర్ లింక్ ఉంటుంది. ఇదేంటంటే మీరు నెట్వర్క్ అయితే మీకు కొంచెం బూస్ట్ అయితే చేస్తుంది. నార్మల్‌గా నార్మల్ డివైజెస్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీకు సిగ్నల్ కవరేజ్ 30% ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే మీకు సిగ్నల్ స్ట్రెంత్ 45% వరకు ఇంక్రీజ్ అయితే చేస్తుంది. అండ్ మీకు నెక్స్ట్ ప్రో వచ్చేసి మీకు బ్యాటరీ అండ్ చార్జర్ అనమాట. 5600 ఎంఏహెచ్ బ్యాటరీ. అండ్ ఇప్పుడు మనకి 6000 ఇస్తున్నారు అందరూ గూడా. బట్ 5600 ఎంఏహెచ్ అనేది గుడ్ బ్యాటరీ అనమాట. 5500 నుంచి ఒక 100 ఎంఏహెచ్ అండ్ 80 నుంచి 90కి అయితే తీసుకొచ్చారు.
సరిపోతుంది. ఒక 1 డే మీరు కంప్లీట్‌గా మీరు మీడియం యూజ్ అయితే 1 ½ డే వరకు కూడా మీకొస్తది. మీరు కొద్దిగా హెవీ యూజ్ అయితే ఈవినింగ్ అయితే ఛార్జ్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇవి ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. ఇంకా ఆ ప్రైస్‌లో కొనొచ్చా అంటే నమస్కారం అనమాట. దేవుడే దిక్కు. అండ్ మంచి ఫోనయితే మంచిదే. కాకపోతే ఆ ప్రాసెసర్ మార్చి తీసుకొచ్చిండుంటే ఇంకొంచెం బెటర్ అయ్యేదనమాట. అది మరి నేను చెప్పదగ్గేదనమాట. అది సంగతి సమాచారం. సో, గైస్ ఇది వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.